రాష్ట్రంలో అవినీతికి తావులేని రీతిలో వ్యవస్థలను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. బెల్ట్ దుకాణాలు, ఇసుక మాఫియాను ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న ఆయన రెండో రోజు పలు కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపారు. పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరయ్యారు. కుప్పం ఆర్ఎండ్బి అతిథి గృహంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి జిల్లాలో అమలవుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. కుప్పం ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రి అధునాతన భవన సముదాయాన్ని ప్రారంభించిన సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కుప్పంలో టౌన్ బ్యాంకు భవనం, అధునాతన పోలీస్ స్టేషన్, కమాండ్ కంట్రోల్ రూమ్ సముదాయాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, డీజీపీ సాంబశివరావు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పరిష్కార వేదిక ప్రజలే ముందనే కార్యక్రమం కింద పరిష్కార వేదిక తీసుకొచ్చాను. నెంబర్ మీరు గుర్తుపెట్టుకోవాలి, 1100 అంటే 1100. 2 1లు 2 0లు మీ మైండ్లో పెట్టుకుంటే ఎక్కడైనా మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఎవరైనా లంచం అడిగినా, ఎవరైనా మీకు పని చేయకుండా ఇబ్బందులు ఇచ్చినా, మీ భూమి వేరే వాళ్లకు పట్టా చేసే విధంగా ఎవరైనా ప్రవర్తించినా, ఏది జరిగినా ఫోన్కు చేయండి. ఆ తర్వాత వాళ్ళ కథ ఏంటో నేను చూస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకందరికీ అర్థమైందా అని అడుగుతున్నాను. 1100 ఈ ఫోన్కు మీరు ఫోన్ చేస్తే మీ దగ్గర ఎవరైనా ఏదైనా ఆశించి బాధ పెడితే వాళ్ళ కథ ఏంటో నేను చూసుకుంటాను, వదిలిపెట్టను. ఇప్పటికే ప్రారంభించా, తప్పకుండా యాక్షన్ తీసుకుంటానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. మీలో కూడా ఒక ఆలోచన రావాలి. నేను ఫోన్లు చేస్తా ఉంటాను, నీకు బియ్యం కరెక్ట్గా వచ్చిందా, పింఛన్ కరెక్ట్గా వచ్చిందా, చంద్రన్న బీమా వచ్చిందా, స్కాలర్షిప్లు వచ్చాయా, లేకుంటే కొంతమంది ఏమైనా బెల్ట్ షాపులు ఎక్కడన్నా పెట్టారా? దుర్మార్గులు కొంతమంది బెల్ట్ షాపులు పెట్టారు, తమాషా అనుకుంటున్నారు. మర్యాదగా చెప్పా, మర్యాదగా వినకపోతే బెల్ట్ తీయాలనుకున్నా, ఇప్పుడు బెల్ట్ తీశాను. వీళ్ళ కథ ఏంటో నేను చూస్తా, వదిలిపెట్టే సమస్య లేదు.